హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్లో అయితే మీకు న్యూ ఇయర్ టైంలో ఎలా చేస్తారు సెలబ్రేషన్ అనేది చూపిస్తాను అన్నాను కదా కేరళలో. సో మొత్తం వ్లాగ్ అయితే చేశాను మీకు. సో శాంటా క్లాస్ కూడా ఇక్కడ కాలుస్తారు అనమాట. అది సపరేట్ స్టోరీ ఉంది. సో ఈ వీడియోలో మీరు కంటిన్యూగా చూడండి, ఆ స్టోరీ కూడా చెప్తాను, ఎందుకు కాలుస్తున్నారు అనేది కూడా మొత్తం వ్లాగ్ అయితే మీకు చూపిస్తాను. సో పదండి, వీడియో కూడా స్కిప్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను మీకు కూడా. సో మీరు కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాను లొకేషన్కి. ఇది వచ్చేసి కొచ్చి నుంచి తుర్తిపురంకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. నేనైతే 1.5 hours అయితే పట్టింది నాకు జర్నీ. సో డిస్టెన్స్ వచ్చేసి 41 kilometers అయితే ఉంది మనకి. చాలా బాగుంది లొకేషన్. ఇప్పుడైతే క్రౌడ్ కూడా నిండిపోయారు ఇక్కడ, బైక్స్ కార్స్ అన్నీ చూసారు కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. ఈ షాప్స్ వచ్చేసి మనకైతే ఫిష్ మార్కెట్ అండి. మనకి ఈవినింగ్ టైము మనకు అన్ని వెరైటీస్ అయితే దొరుకుతాయి ఇక్కడ, ఫిషెస్ కూడా. సో నాకు వచ్చేసి ఫాదర్ ఇన్విటేషన్ ఇచ్చారనమాట ఇక్కడికి, కన్ఫామ్గా అయితే మీరు వ్లాగ్ తీయాలని, చర్చి మెంబర్స్ అందరూ. సో అందుకే నేనైతే ఇక్కడ వ్లాగ్ చేయడానికైతే వచ్చాను అంత దూరం నుంచి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామందికి అయితే తెలియదు మనకి ఎందుకు కాలుస్తారు అనేది కూడా పప్పంచేది. సో ఆ స్టోరీ కూడా నేను మీకు ఈ వీడియోలోనే చెప్తాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్, కష్టపడైతే వీడియో తీస్తున్నాను, మీకోసం చూపించాలని అయితే నేను తీస్తున్నాను ఈరోజు వ్లాగ్. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఈ వీడియోలోనే. మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి అలాగే సపోర్ట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కేరళకు వచ్చారా? స్పెషల్గా న్యూ ఇయర్ టైంలో ఎవరు వచ్చిండారు, విజిట్ కూడా అయ్యుండరు. సో ఎందుకు అలా అంటున్నానంటే చాలా వింత విషయాలు అయితే జరుగుతాయి మనకి ఇక్కడ. ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మొత్తం చూపిస్తాను మీకు. సో వింత విషయం ఏమంటే, ఇక్కడ చూశారు కదా శాంటా క్లాస్ అనుకుంటున్నారు మనకి ఫ్రంట్ సైడ్ మీరు చూసినట్టయితే. సో మీరు చూస్తున్న ఈ గెయింట్ ఫిగర్ ఉంది కదా, ఇది వచ్చేసి శాంటా క్లాస్ కాదండి. చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ. సో ఆయన పేరు వచ్చేసి పప్పంజీ అంటారు ఇక్కడ. మీరు కేరళలో ఎక్కడైనా చూడండి, పప్పంజీ అని అంటారు ఆయన పేరు. సో ఎందుకు అంటారు అనేది కూడా మీకైతే చెప్తాను, వినండి స్టోరీ కూడా. ఫ్రెండ్స్, సింపుల్గా అయితే స్టోరీ చెప్పేస్తాను, ఎక్కువ టైం అయితే తీసుకోండి మీకు. మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకైతే స్టోరీ కూడా అర్థమవుతుంది మొత్తము శాంటా క్లాస్ది అది. సో ఎందుకు ఇక్కడ ఫైర్ చేస్తారంటే సింపుల్గా ఫ్రెండ్స్ మీకైతే చెప్తాను. మన లైఫ్లో జరిగిన బ్యాడ్ థింగ్స్ అనే ఆ ఓల్డ్ మ్యాన్తోనే పోతాయని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు కేరళ మొత్తము. సో ఆ మంటల నుంచి వచ్చే వెలుగు అంతా మన లైఫ్లో కొత్త హోప్స్ తెస్తాయని ఇక్కడ నమ్మకం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఇది కోచిలో కార్నివల్ మెయిన్ అట్రాక్షన్ అండి. 60 feet ఉన్న ఈ బొమ్మని స్ట్రా క్లాత్తోనైతే చేశారు. December 31st midnight ఇది దహనం అయ్యి యాష్గా మారుతుంది. అంటే మన పక్క ఇయర్ స్టబుల్స్ కూడా ఖర్చు అయిపోయాయని సింబల్. కొత్త ఇయర్ని కొత్త ఎనర్జీతో వెల్కమ్ చేయడానికి ఇది ఒక అమేజింగ్ ట్రెడిషనల్ అండి. కేరళలో చాలా బాగుంటుంది, మీరు ఎక్కడ కూడా చూసిండరు. సో మీరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి, స్టోరీ కూడా వినేశారు కదా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సెలబ్రేషన్ ఎలా జరుగుతుంది లాస్ట్ లో కూడా మీకైతే చూపిస్తాను, ఎలా కాలుస్తారో. టైమింగ్ కూడా పెట్టి మనకి కౌంట్ చేసి అయితే కాలుస్తారు ఇక్కడ. సో కరెక్ట్ 12కి అయితే కాలుస్తారండి. సో మీరైతే వెయిట్ చేసి మొత్తం సెలబ్రేషన్ వీడియో అయితే చూడండి. సో లాస్ట్ లో మీకు అది కూడా చూపిస్తాను, ఎలా కాలుస్తారో పప్పంజీ అనేది కూడా. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసేయండి. ఫ్రెండ్స్, ఇంకొకటి వచ్చేసి కన్ఫామ్గా మీరైతే కేరళకి విజిట్ అయిపోండి. క్రిస్మస్ న్యూ ఇయర్ టైం అయితే చాలా బాగుంటుంది మనకి. సో కోచి కేరళ మొత్తం బాగుంటుందండి. కోచి అని కాదు, కేరళ ఎక్కడ అన్ని స్టేట్స్ అయితే చాలా బాగా గ్రాండ్ అయితే చేస్తారు మనకి క్రిస్మస్ న్యూ ఇయర్. సో కన్ఫామ్గా మీరైతే విజిట్ అయిపోండి. సో మీరు ప్రీవియస్ వీడియో కూడా చూడలేదంటే కూడా మన ఛానల్లో ఉంది, క్రిస్మస్ది కూడా చేశాను మీకు ఎలా చేస్తారు మొత్తం సెలబ్రేషన్ వీడియో. సో అది కూడా చూసేయండి. ఇంకొకటి మన ఛానల్లో నాది లింక్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్, అది కూడా ఫాలో అయిపోండి. సో అలాగే సపోర్ట్ చేయండి, కొత్త కొత్త వ్లాగ్స్ అయితే మీకోసం చేస్తాను. సో చూసేయండి వీడియో, మీరు కూడా ఎంజాయ్ చేసేయండి.
ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే 12 అయిపోయింది మనకి టైం. చూసారు కదా, కౌంటింగ్ కూడా స్టార్ట్ చేశారు ఇక్కడ మనకి. సో పప్పంజీకి అయితే ఇప్పుడు కాలుస్తారనమాట. చూస్తున్నారు కదా, ఫైర్ అయితే పెట్టేశారు ఇప్పుడు. సో ఫైర్ కూడా పెట్టేశారు ఇక్కడ. సెలబ్రేషన్ కూడా చూసేయండి ఎలా కాలుస్తారు, ఎలా సెలబ్రేషన్ చేస్తారు అనేది కూడా. ఫ్రెండ్స్ మీరు ఇలాగ ఎక్కడ కూడా చూసిండరు, ఓన్లీ కేరళలో అయితే చేశారు ఇలాంటి ట్రెడిషనల్ మనకి. సో మీరు కన్ఫామ్గా అయితే విజిట్ అయిపోండి. ఇలా చూడాలంటే కన్ఫామ్గా మీరైతే న్యూ ఇయర్కి విజిట్ అయిపోండి. 31st నైట్ అయితే ఇలా చేస్తారనమాట మనకి. సో చాలా బాగుంటుంది. ఇయర్లీ వన్సే కదా వచ్చేది. ఈసారి కన్ఫామ్గా అయితే విజిట్ అయిపోండి. మీరు కూడా ఎంజాయ్ చేసేయండి ఇలాగా సెలబ్రేషన్లో ఎంటర్ అయ్యి. చాలా బాగుంటుంది. మిస్ అయితే కాకండి మీరు నెక్స్ట్ ఇయర్ కన్ఫామ్గా.
పప్పంజీ సెలబ్రేషన్ అయితే అయిపోయింది న్యూ ఇయర్కి. చూసారు కదా, చాలా క్రౌడ్ అయితే ఇప్పుడు రిటర్న్గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు. పోయే వాళ్ళు పోతున్నారు, ఉన్న వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు, ఇంకా కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. సో మనకైతే నైట్ అంతా సెలబ్రేషన్ ఇలాగే జరుగుతుందండి. లైటింగ్స్, మనకి డిస్కో, అలాగే మొత్తం సాంగ్స్ ఉంటాయి. సో నైట్ ఉండాలనే వాళ్ళు అయితే ఉండొచ్చు, ఇక్కడ ప్రాబ్లం ఉండదు మీకు. ఫ్రెండ్స్, మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అలాగే సపోర్ట్ చేయండి.